ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేసు. చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 10 ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియో ఇప్పటికే ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా గల్ఫ్లో ఈ సినిమా విడుదలవుతున్న రోజును పలు సంస్థలు హాలిడేగా ప్రకటించాయి. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు. పొట్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది. హీరోయిజం. చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 10 ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియో ఇప్పటికే ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా గల్ఫ్లో ఈ సినిమా విడుదలవుతున్న రోజును పలు సంస్థలు హాలిడేగా ప్రకటించాయి. చిరంజీవి 150వ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అని ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఒక గల్ఫ్లోనే 500 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దుబాయ్లో 20 స్క్రీన్లలో సినిమా ఆడబోతోంది. దీంతో దుబాయ్లోని LLC కన్స్ట్రక్షన్ కంపెనీ జనవరి 11న హాలిడేగా ప్రకటించింది. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. టాలీవుడ్లో ఆయన మెగాస్టార్. సిల్వర్ స్క్రీన్ పై ఆయన స్టెప్పులేస్తే థియేటర్లలో విజిల్స్ మోత మోగాల్సిందే. అయితే గత 10 ఏళ్లుగా రాజకీయాలకు అంకితమైపోవడంతో సినిమాల్లో నటించలేదు చిరంజీవి. తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమా రీమేక్ను తన 150వ సినిమాగా ఎంచుకున్నారు చిరంజీవి. రీఎంట్రీ కోసం కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు చిరంజీవి తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ నవ్వులే రత్నాలు, నీ మాటలే ముత్యాలు, పొట్లాలు కడితే కోట్ల కొద్ది పేరాలు. నీ చేతులే మ్యాగ్నెట్లు, నీ వేళ్ళు వీణ మెట్లు, నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు. నువ్వు పక్కనుంటే కిక్కే వేరు, వత్తులే చర్దాలు. ఆవురావురంటూ ఉన్న తీర్చున సరదాలు. అందుకేగా వచ్చేసారం పాడిద్దాం రాత్రి పగలు, మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు? ఎలాంటి సినిమాతో వస్తారు? 150వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? ఇలా 150వ సినిమా గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేదికలుగా ఈ అంశాలు చర్చనీయాంశాలయ్యాయి. మొత్తం మీద ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా పూర్తిగా రెడీ అయిపోయి రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అభిమానుల్లో ఒకటే టెన్షన్, ఎగ్జైట్మెంట్ ఉంది. ఎలా ఉంటుంది చిరంజీవి సినిమాని? ఇక గల్ఫ్లో అయితే మొత్తం హాలిడే ప్రకటించారు రేపు సినిమా రిలీజ్ డేట్న. మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రవిచంద్ర, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులకు రేపు పండగ అని చెప్పొచ్చు. ఎలా ఉంది ఓవరాల్గా అంతటా ఉత్సాహం?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి దాదాపుగా 2 రోజుల ముందు వచ్చిందనే చెప్పుకోవాలి. మెగా అభిమానులకైతే అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత మేకప్ వేసుకొని మరలా తెరంగేట్రం చేయడంతో మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు మెగాస్టార్ డాన్సుల్ని ఫైట్స్ ని ఎంజాయ్ చేయాలా అని చాలా ఉత్సాహంగా ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న ఈ ఖైదీ నెంబర్ 150వ సినిమాపై తెలుగు ప్రేక్షకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. పలు భారతీయ కంపెనీలు, విదేశాల్లో ఉన్న పలు భారతీయ కంపెనీలు జనవరి 11న సెలవుగా ప్రకటించాయి. ఉద్యోగస్తులు చాలా మంది కూడా ఆ రోజు లీవ్ పెట్టి సినిమాకి వెళ్లే అవకాశం ఉన్నందున కంపెనీలే ముందుగానే సెలవు ప్రకటించాయని తెలుస్తోంది. ఈ గతంలో రజనీకాంత్ సినిమాకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ 150వ సినిమాకి అలాంటి పరిస్థితులే మనం చూస్తున్నాము. గల్ఫ్ లో అయితే చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు జనవరి 11న రేపటిని సెలవు దినంగా ప్రకటించాయి. భారతీయులందరూ ఈ తెలుగు సినిమా చూడటం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు. తన కమ్బ్యాక్ సినిమా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అందరూ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ అంచనాలని రీచ్ అవ్వటం కోసం మెగాస్టార్ కూడా ఎంతో కసరత్తు చేశారనే చెప్పుకోవాలి. తన లుక్ లో కానీ, డాన్స్ లో, ఫైట్స్ లో కానీ మునుపటి గ్రేస్ చూపించే విధంగా ఆయన నటించారనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ట్రైలర్స్ లో కానీ, టీజర్స్ లో కానీ, ఫస్ట్ లుక్ లో కానీ మెగాస్టార్ దాదాపుగా ప్రేక్షకులు, అభిమానుల అంచనాలని రీచ్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దాదాపు సంక్రాంతి జనవరి 11నే స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవాలి. రైట్ రవిచంద్ర, అది చిరంజీవి 150వ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చూడాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఒక్క గల్ఫ్ లోనే 500 థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దుబాయ్లో 20 స్క్రీన్లలో సినిమా ఆడబోతోంది. దీంతో దుబాయ్లోని ఎల్ఎల్సి కన్స్ట్రక్షన్ కంపెనీ జనవరి 11ను హాలిడేగా ప్రకటించింది. అందం తాడుతో కట్టే సిందిరం, మొత్తం మందునే పెట్టే సిందిరం, కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి, ఈ సుందరి. టాలీవుడ్ లో ఆయన మెగాస్టార్. సిల్వర్ స్క్రీన్ పై ఆయన స్టెప్పులేస్తే థియేటర్లలో విజిల్స్ మోత మోగాల్సిందే. అయితే గత 10 ఏళ్లుగా రాజకీయాలకు అంకితమైపోవడంతో సినిమాల్లో నటించలేదు చిరంజీవి. తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమా రీమేక్ ను తన 150వ సినిమాగా ఎంచుకున్నారు చిరంజీవి. రీఎంట్రీ కోసం కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు చిరంజీవి తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో, కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి.
నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.